అందరికీ స్వాగతం. మీరు ఒంటరిగా ఉంటే మీకు మా ద్వారా ఒక జీవిత భాగస్వామి దొరుకుతుంది. మీలో కొంతమందికి భార్య, పిల్లలు లేక ఇంట్లో ఒంటరిగా ఒక్కరే ఉంటారు. కానీ మీకు చాలా ఆస్తి ఉంటుంది. పెళ్లి చేసుకొని ఒంటరి జీవితం నుండి బయటపడాలి అనుకుంటారు. మీ జీవితంలో ఎప్పుడైనా సరే చివరకు పెళ్లి చేసుకోవాల్సిందే. మీలో చాలామందికి పెళ్లి చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించాలి అని ఉంటుంది. కానీ మీకు బంధువులు పెళ్లి చేసేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడతారు. అటువంటి వారి కోసమే మా ఛానల్ పనిచేస్తుంది. మీలో ఎవరైనా కొత్తవారు ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మనకు ఒక అమ్మాయి ఆమె డీటెయిల్స్ పెళ్లి కోసం పంపించారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. భర్త చనిపోయారు. భర్త ద్వారా పిల్లలు కలగలేదు. కనుక ఈ అమ్మాయి ఒక చిన్న బాబుని అనాథాశ్రమం నుండి తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఈమెకు ఆస్తి కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ ఆస్తి వివరాలు మనకు పంపించలేదు. ఈ అమ్మాయికి డబ్బుల గురించి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో జీవితకాలం జీవించాలని ఆశ కలిగి మనకు డీటెయిల్స్ పంపించారు. ప్రేమగా చూసుకునే ఒక మంచి మనసు ఉన్న అబ్బాయి కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధపడ్డారు. రెండవ భర్త నుండి అయితే ఈమె పిల్లలను కోరుకోవడం లేదు. ఎందుకంటే ఒక అబ్బాయిని ఆల్రెడీ అనాథాశ్రమం నుండి తెచ్చుకుని పెంచుకుంటున్నారు. అతను సరిపోతాడు. అతన్ని సొంత అబ్బాయిలా పెంచుకుంటాను అంటున్నారు. మీలో కొంతమంది ఇటువంటి అమ్మాయి కోసం వెతుకుతుంటారు. ఈ అమ్మాయిని మీరు మిస్ అవ్వకండి. ఇటువంటి అమ్మాయి మాకొద్దు, వేరే అమ్మాయిని చూపించండి అంటే మేము చూపిస్తాము. మా దగ్గర చాలా మంచి పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అవి అన్నీ వీడియోలో పెట్టడానికి మా వద్ద సమయం లేదు. అలాగే మా దగ్గర చాలా మంది రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. చాలా మంది అబ్బాయిలు వాళ్ళను ఈ రోజుల్లో బాగా ఇష్టపడుతున్నారు. ఈ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఆంధ్రాకు చెందిన అమ్మాయి ప్రస్తుతం తిరుపతిలో నివసిస్తున్నారు. వయసు 38 సంవత్సరాలు. పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్లి కొడుకు కావాలి అంటున్నారు. ఈమెకు పిల్లల కోసం పెళ్లి కొడుకొద్దు, ఈమెతో జీవితాన్ని పంచుకునే భర్త కావాలి అని చెప్పారు. తిరుపతిలో ఆస్తి ఉందని చెప్పారు. ఇల్లుందా, వ్యవసాయం ఉందా అనే విషయం మనకు చెప్పలేదు. ఈ ఆస్తిని మేనేజ్ చేయడానికి తెలివైన భర్త కావాలి అంటున్నారు. మంచి కుటుంబానికి చెందిన అబ్బాయిని కోరుకుంటున్నారు. అలాగే ఈమెను అర్థం చేసుకుని చాలా ఫ్రెండ్లీగా ఉండే అబ్బాయి కావాలని మరీ చెప్తున్నారు. ఇటువంటి మంచి మనసున్న అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. ఈమె ఒకే ఒక కండిషన్ పెట్టారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి చదవడం, రాయడం తెలియాలి. వయసుతో సంబంధం లేదు, ఏ వయసు వారైనా సరే అంటున్నారు. మీకు వయసు తక్కువ ఉంటే మరీ మంచిది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి కూడా ఈమె సిద్ధంగా ఉన్నారు. ఏ క్యాస్ట్ అబ్బాయినైనా సరే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. తెలుగు భాష మాట్లాడేవారు మాత్రమే కావాలి అంటున్నారు. మన ఛానల్లో కొంతమంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు. వాళ్లకు ఈ పెళ్లి సంబంధం సెట్ అవ్వదు. ఇది రెండో కండిషన్గా చెప్పారు. బాగా చదివిన అబ్బాయి కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లాయర్ కావాలి అని ఈ అమ్మాయి చెప్పడం లేదు. సాధారణ అబ్బాయిని కోరుకుంటున్నారు. మిగిలిన అన్ని విషయాలు ఈమె మీతో కాల్లో చెప్తారు. మీరే స్వయంగా కాల్ చేసి ఈమెను అడగొచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకుంటాను అని కమెంట్స్లో చెప్పండి. మరలా మరొక మంచి అమ్మాయి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.